మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కొన్ని శాఖలు మంత్రివర్గ కూర్పు ప్రస్తుతం తెలంగాణలో ఉన్న విధానాన్ని ఆంధ్రప్రదేశ్లోనే కొనసాగిస్తున్నట్టుగా కనిపించింది. గత వైఎస్ఆర్సీపీలో 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. పేరుకు మాత్రం ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. మరి ఆ యొక్క ఉప ముఖ్యమంత్రులు ఆ శాఖలకు ఏం న్యాయం చేసినది కూడా చర్చ జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఆ విధానానికి ఒకరే ఉండాలి ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, దాని వాల్యూ కూడా పెరుగుతుంది అనేది గుర్తించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక్క ఉప ముఖ్యమంత్రి. 2014 నుంచి 2019లో 2 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు చంద్రబాబు గారు టైంలో. ఇప్పుడు పొత్తులు క్రమంగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల్లో భాగంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు చాలా అపారమైన, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆయనకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, కొన్ని విధి విధానాలు రూపొందించుకున్నారు. ఏ శాఖ అయితే ప్రజలకి అదేవిధంగా వారికి ఏ అవసరాలు ఉన్నాయో అవసరాలు తీర్చడం, రెండోది జనసేన సిద్ధాంతం పర్యావరణం కూడా ఉంది. ఈ పర్యావరణ పరిరక్షణకు జనసేన సిద్ధాంతాలు ఏంటి, మరి ఆ శాఖను తీసుకుని మరి పర్యావరణాన్ని కాపాడుకోవాలి, మొక్కలు వాటిని ఎక్కడ కూడా నరకకూడదు, వాటన్నిటిని పెంపొందించాలి అనే లక్ష్యంతో మరి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలనేది పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మరియు పర్యావరణ శాఖ. ఈ కీలకమైన శాఖల్ని పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడి తీసుకున్నారు. కష్టపడతానంటున్నారు, ప్రజలకి దగ్గర అవుతానంటున్నారు. ప్రజలకి ఏవైతే హామీలు ఇచ్చామో చంద్రబాబు గారి ప్రభుత్వం ఖచ్చితంగా ఇవి అమలు చేయబోతుంది. అమలు చేయడానికి కూడా జనసేన పార్టీ ముఖ్యమంత్రి గారితో కూడా సహకారం అందించి ఖచ్చితంగా అమలయ్యేలా చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైన శాఖలు తీసుకున్నారు. మరి సెక్రటేరియట్లో మరి బాధ్యతలు ఎప్పుడు తీసుకుంటారనేది ఇంకా క్లారిటీ లేదు. మరి సీఎం గారు సెక్రటేరియట్లో ఫస్ట్ బ్లాక్ సీఎం గారు చంద్రబాబు గారు ఉండే బ్లాక్లోనే పవన్ కళ్యాణ్ గారికి ఛాంబర్ కేటాయించబోతున్నారు. కానీ మరి పవన్ కళ్యాణ్ గారు సచివాలయంలో ఇంచుమించుగా 4 వారాల్లో కనీసం 2 రోజులు 3 రోజులు సచివాలయాలు అందుబాటులో ఉంటే ప్రజలు వచ్చి కలవడానికి అవకాశం ఉంటుంది అంటున్నారు. అదేవిధంగా కీలకమైన రూరల్ డెవలప్మెంట్ శాఖలు ఉన్నాయి కాబట్టి గ్రామాల్లో పర్యటించాలి, గ్రామాల్లో ఉన్న ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవాలి. చాలా వరకు రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో ఇప్పటికి కూడా త్రాగునీరు లేక వాటర్ ట్యాంకుల ద్వారానే మంచినీళ్ళు తాగే పరిస్థితి. గ్రామాల్లో చెరువులు ఉన్నప్పుడు కూడా ఆ చెరువులు దుర్వినియోగం అయిపోయి ఆక్రమణలకు గురయ్యి కనీసం పట్టించుకునే నాదులు లేక, గత గవర్నమెంట్లో పంచాయతీ సర్పంచ్లు ఉన్నా వారికి నిధులు లేక వారు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో సర్పంచులు ఉన్నారు. కాబట్టి గ్రామాల్లో మరి పంచాయతీరాజ్ శాఖ ద్వారా ప్రజలకి మౌలిక వసతులు, మౌలిక సదుపాయాలతో పాటు త్రాగునీరు అవసరం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉందనేది గ్రామాల్లో వాళ్ళ దర్శనం ఇస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారికి చాలా సమస్యలు వాళ్ళ దర్శనం ఇస్తున్నాయి. గత 5 ఏళ్లలో కూడా గ్రామాల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు కనపడలేదు. ఒక సంక్షేమం తప్ప అభివృద్ధిలో ఎక్కడ కూడా కనిపించిన దాఖలాలు గత గవర్నమెంట్లో లేదు. మరి పవన్ కళ్యాణ్ గారి మీద చాలా అపారమైన కీలకమైన బాధ్యత ఉంది. గ్రామాల్లో మరి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మరి అవన్నీ ఎలా చేయగలరు, ఎంత సమయం కేటాయిస్తే చేయగలరు. రెండవది, కేంద్రంలో ఉపాధి హామీ పథకం పనులు గ్రాంట్ చాలా కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటుంది. మరి అవన్నీ కూడా తీసుకొచ్చి కేంద్రంతో, ప్రధానమంత్రి గారితో సత్సంబంధాలు పవన్ కళ్యాణ్ గారికి కలిసి అంశాలు. మరి తద్వారా గ్రామాల్లో ఇంకా మెరుగైన వసతులు,
ప్రజలకు ఎక్కడ లోటు లేకుండా చేయడానికి ఈ 5 సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్ గారు చాలా నిబద్ధతతో కంకణం కట్టుకుని ముందుకు వెళ్ళి ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా మన ఆయన ఆలోచన విధానంగా గ్రామాలని కూడా సస్యశ్యామలం కావాలని ఆశిద్దాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,